హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇది ఏంటి అంటే పన్నీర్ వెజిటేబుల్ రైస్. ఇది లంచ్ బాక్స్ రెసిపీ అండి. పన్నీర్ వెజిటేబుల్ రైస్ అప్పటికప్పుడు చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ముందుగా ఏం చేయాలంటే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడి ఎక్కిన తర్వాత పన్నీర్ ముక్కలు మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ కట్ చేసుకొని పన్నీర్ ముక్కలు బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించాలండి. పన్నీర్ మరీ ఎక్కువగా వేయిస్తే అది మనము తినేలోపు అది గట్టిగా అయిపోతుంది అనమాట. మరీ పూర్తిగా వేయించకుండా చూడండి, లైట్గా కలర్ చేంజ్ అయిన వెంటనే మనం తీసి ఒక ప్లేట్లో ఒక బౌల్లో పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసేసి మనము మిర్చి అండ్ క్యారెట్, బీన్స్, ఆలు, మనము వెజిటేబుల్స్ అన్నీ ఎన్ని కావాలంటే ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్నీ బాగా వేసుకొని ఫ్రై చేయాలి. అది బాగా ఫ్రై అయ్యేంత వరకు అండి సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ అలా ఫ్రై చేయాలన్నమాట. అందులోనే బఠానీ కూడా కొన్ని వేసానండి. బఠానీ కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి. మనకి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. అప్పుడైతే మనకి వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గాలి కదా, మగ్గేంత వరకు బాగా ఫ్రై. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసేసింది. పైకి వచ్చిన తర్వాత ఒకసారి అలా కలిపేసేసి చూడండి, ఆయిల్ బాగా పైకి వచ్చిన తర్వాత అందులో మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అనమాట. పన్నీర్ ముక్కలు వేసేసి ఒక్కసారి అలా కలిపేయాలి. అలా కలిపిన తర్వాత మనము రైస్ ముందే వండి పెట్టుకున్నామండి. అది బాగా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేస్తే చాలా బాగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. మనకి వెజిటేబుల్స్ మాత్రం మగ్గితే చాలండి. తర్వాత రైస్ మొత్తం వేసేసి అలా కలిపేయాలి. చూడండి, మరీ ఎక్కువగా కలపడం వల్ల రైస్ అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుందండి. అందుకే రైస్ బాగా చల్లార్చిన తర్వాత మనము ఇందులో వేస్తే కనుక విరిగిపోదన్నమాట. వేడివేడిగా రైస్ ఉన్నప్పుడు వేస్తే కనుక మనకు రైస్ అనేది కట్ అవుతూ చిన్నగా ముక్కలుగా విరిగిపోతాయి అన్నమాట. అందుకనే మనము కొద్దిగా చల్లారిన తర్వాతనే రైస్ కలుపుకోవాలండి. ఫైనల్గా మనం కొత్తిమీరతో వేసుకొని నిమ్మకాయ కూడా పిండేసుకొని దాంట్లో చూడండి ఒక్కసారి అలా కలిపేస్తే ఎమ్మీ పన్నీర్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఈజ్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇది లంచ్ బాక్స్ రెసిపీ చాలా సింపుల్ అండి. అప్పటికప్పుడు చేసుకునే రైస్ ఐటమ్ అనమాట. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.